మన దైనందిన జీవితంలో జ్ఞానం యొక్క, వివేచన యొక్క ఆవశ్యకత ఎంత గొప్పదో తెలియచేసే మాటలు ఇవి. సామెతలు 2వ అధ్యాయము 2-4 వచనాలు. జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెదికినట్లు దాన్ని వెదికిన ఎడల, దాచబడిన ధనమును వెదికినట్లు దాన్ని వెదికిన ఎడల. ఇక్కడ 3 సంగతులు మనకు కనిపిస్తున్నాయి కదా. వివేచనను అభ్యసించాలి, వివేచనకై మనవి చేయాలి, అలాగే వివేచనను వెదకాలి. కాబట్టి జ్ఞానము, వివేచన అనేది మన దైనందిన జీవితంలో ఏ వయసు వారికైనా ఎట్లాంటి సందర్భంలోనైనా అవసరమే అని మనకి అర్థమవుతుంది. మామూలుగా మనం అసలు జ్ఞానాన్ని వివేచన గురించే మాట్లాడుకుందాం. వివేచనను ఎక్కడ ఎక్కువగా ఉపయోగిస్తామా అని అనిపిస్తే నాకు డ్రైవింగ్ గురించి అనిపించింది. డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవ్ చేయటం అనేది ఒక స్కిల్. కానీ ఆ డ్రైవ్ చేసేవారు ముందే పరిస్థితిని అంచనా వేసి ఒక్కోసారి వారు స్లో అయిపోతా కొన్ని సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా వ్యవహరిస్తారు కదా. బహుశా అది వివేచన అనొచ్చు. ఎక్కువగా డ్రైవింగ్ చేసేవారు ఎక్కువ వివేచనను ఉపయోగిస్తారేమో మనకన్నా కూడా అని చెప్పి అనుకుంటాను. అంతవరకు ఎందుకు, యవనస్తుల గురించి ఆలోచిస్తే వారి లైఫ్లో ఎన్నో డెసిషన్స్ తీసుకోవాలి. అడుగడుగున ప్రతి మెట్టులోనూ ఏ కోర్సులో జాయిన్ అవ్వాలి, ఏ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి, ఎలాంటి లైఫ్ పార్ట్నర్ని చూస్ చేసుకోవాలి, ఇట్లా అడుగడుగున వారికి ఎంతో వివేచనతో అవగాహన చేసుకుంటూ అడుగులు వేసి వారి జీవితాన్ని ఒక నిర్మాణాత్మకంగా కట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కేవలము వారికి మాత్రమే కాదు, మనందరికీ. మనం గడిపేటువంటి దైనందిన జీవితంలో ఒక్కోసారి భావోద్రేకాలు ఎక్కువ మనల్ని లీడ్ చేస్తున్నాయా అన్నట్లుగా ఉంటుంది. అలా కాకుండా మనం సమతుల్యంగాను ప్రశాంతంగాను మన దైనందిన జీవితాన్ని, కుటుంబ వాతావరణాన్ని మలుచుకోవాలి అంటే ఖచ్చితంగా మనకు దేవుడు అనుగ్రహించే ఆ వివేచన అనేది మనం పొందుకోవాల్సిన అవసరం ఉంది. వివేచన అనేది కేవలము భౌతికమైన జ్ఞానంలోంచి వచ్చేది మాత్రమే కాదు, కానీ అది పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించే గొప్ప వరం. వివేచన ద్వారా కొన్నిసార్లు మన పరిస్థితులను మనం నియంత్రణలోనికి తెచ్చుకోవచ్చు. ఎక్కడైనా వాగ్వివాదపు పరిస్థితులు వచ్చి అవి విపరీతమైన పరిస్థితులకు దారితీస్తాయి అని గ్రహించినప్పుడు వివేచన కలిగిన వారు ముందుగానే అంచనా వేసి వాటిని అంతలోనే తుంచివేయవచ్చు. అది మన కుటుంబ పరిస్థితుల్లోనైనా, మన పిల్లల భవిష్యత్తు కొరకైనా, మన ఆధ్యాత్మిక జీవితానికైనా వివేచన అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టే ఇక్కడ సామెతల గ్రంథంలో వివేచనను అభ్యసించమని, వివేచన ఒకవేళ మీకు కొరతగా ఉన్నట్లయితే దాని కొరకు మనవి చేయమని దేవుని వాక్కు సెలవిస్తుంది. సొలొమోను నీకేం కావాలని చెప్పి దేవుడు అడిగినప్పుడు నాకు జ్ఞానాన్ని, వివేచనను ఇవ్వు అని చెప్పి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు, ఆ జవాబుకు దేవుడు పరమానంద భరితుడైపోతాడు. వివేచన యొక్క ప్రాముఖ్యత దేవుని దృష్టిలో ఎంత విలువైందో కాబట్టే సొలొమోనుతో అంటాడు, గతంలో నేను నీకు వాటిని అనుగ్రహిస్తున్నాను, కాబట్టి నిన్ను పోలినటువంటి జ్ఞానము, వివేచన కలిగినటువంటి రాజు ఇక గతంలోనూ లేడు, అలాగే భవిష్యత్తులోనూ ఉండడు. నీవొక్కడిదే అందరిలోనూ జ్ఞాన వివేచనలు కలిగినటువంటి రాజుగా ఏలతావు అని చెప్పి అటువంటి గొప్ప వరాన్ని ఇస్తాడు. అంటే మనం వివేచనను అడిగినప్పుడు, వివేకమును అడిగినప్పుడు అది దేవుని దృష్టిలో ఎంత విలువైనదిగా ఉంటుందో ఈ మాట ఒక్కదాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. చాలాసార్లు మనం పరిస్థితులను గోటితో పోయే వాటిని రోకడి దాకా తెచ్చుకోవడం అంటే చూసారా, దానికి కారణాలు ఏంటో తెలుసా? ఈ జ్ఞానము, వివేచన లేకపోవడమే. వివేచన కలిగి పరిస్థితులను ముందుగా అంచనా వేయగలగడం అనేది దేవుడు మనకు అనుగ్రహించే వరాల్లో ఒకటి. దాని ద్వారా మనం లైఫ్ని స్మూత్గా లీడ్ చేసుకోగలగడానికి, మన పరిస్థితుల మధ్య మనం ఎక్కువగా దుఃఖపూరితంగా మనం వాటిని నెట్టివేసుకోకుండా ఉండడానికి మనకు చాలా మేలుకరంగా ఉంటాయి. మీకు ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట ఉంటుంది, మీరు శ్రేష్టమైన కార్యములు వివేచింపగలవారుటకు మీరు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెను. శ్రేష్టమైన కార్యములు వివేచించగలగడం ఎలా సాధ్యమవుతుంది? మనం 2 రకాలుగా ఆలోచిస్తాం. ఒకటి మన మేధస్సుతో ఆలోచిస్తాము, ఇంకొకటి మన మనస్సుతో ఆలోచిస్తాం. మన మేధస్సుతో ఆలోచించేటప్పుడు ఎలా ఆలోచిస్తామంటే ఇది లాభమా నష్టమా అని ఆలోచిస్తాం. మనసుతో ఆలోచించేటప్పుడు లాభ నష్టాలకు అతీతంగా మనం మన ఫీలింగ్స్తో ఆలోచిస్తూ ఉంటాం. మనం ఏ రకంగా ఆలోచించినప్పటికీ ఈ 2 కోణాల్లో ప్రాముఖ్యమైనది ఏది అంటే వివేచన కలిగి ఆలోచించడం, వివేచన కలిగి నిర్ణయాలు తీసుకోవడం.
సామాన్యమైన వివేచన జ్ఞానము కలిగి ఉండడం వల్ల మనం భౌతికపరమైనటువంటి మన జీవన విధానంలో ఎన్నో రకాలైన మెరుగుదలను, మార్పులను మనం తీసుకొచ్చుకోవచ్చు. ఉదాహరణకు మత్తయి సువార్త 17:24 చూసినట్లయితే, వారు కపెర్నహూముకు వచ్చినప్పుడు అరశెకలు అనే పన్ను వసూలు చేసేవారు పేతురు దగ్గరకు వచ్చి, మీ బోధకుడు ఈ అరశెకలు చెల్లింపడా అని అడుగుతారు. పేతురు ఇక్కడ చక్కని సమాధానం చెప్తాడు. అదేంటంటే చెల్లిస్తాము అని చెప్తాడు. ఈ సమాధానం చెప్పడంలో పేతురు యొక్క ఉద్దేశం ఏంటంటే, వారు ఎటువంటి ఉద్దేశాలతో వచ్చారో ముందే గ్రహించిన వాడే సమాధానాన్ని చెప్పాడు. అందుకే ఇంటిలోనికి వచ్చిన తర్వాత ప్రభు అడుగుతాడు కదా, భూరాజులు ఒకవేళ పన్ను కట్టవలసి వస్తే దాసులు కట్టాలా, స్వతంత్ర కుమారులు కట్టాలా అని అడిగితే దాసులే కట్టాలి ప్రభు అని సరైన సమాధానం ఇస్తాడు. అక్కడ పేతురు సరైన సమాధానం ఇవ్వగలిగాడు అంటే కట్టనక్కర్లేదని తనకు ముందే తెలుసు. కానీ వారి యొక్క ధోరణి, వారి యొక్క పద్ధతిని చూసి పేతురు వివేచన అనే వరం కలిగిన వాడై చక్కని సమాధానాన్ని ఇచ్చాడు. మా బోధకుని గురించి నీకు తెలియదా? ఆయన ఎంత గొప్పవాడో తెలియదా? ఆయన ఎంత అద్భుత కార్యములు చేయవాడో మీకు తెలియదా అని చెప్పి అక్కడ అధిక ప్రసంగం చేయకుండా ఎంతో వివేచన కలిగిన వాడే ఒకే ఒక్క మాటతో ఆ విమర్శకులకు ఎక్కడ అవకాశం ఇవ్వకుండా, అక్కడ ఎటువంటి వేరే వాటికి తావివ్వకుండా పరిస్థితిని నియంత్రించాడు. మన జీవితాల్లో కూడా చాలాసార్లు అనాలోచితంగా మాట్లాడే మాటలు, అనాలోచితంగా చిక్కులు తెచ్చుకుని వాటి వల్ల నష్టపోయేటువంటి పరిస్థితులు, మదనపడి రోజుల పాటు నెలల పాటు సంబంధ బాంధవ్యాల మధ్య అంతరాలు ఏర్పడేటువంటి పరిస్థితులు వస్తాయి. అటువంటి పరిస్థితులు రాకుండా మనం అధిగమించాలి అంటే మన దైనందిన జీవితంలోనే కావలసినటువంటి జ్ఞానము, వివేచన అనేది మనకు చాలా అవసరం. ఏ పరిస్థితుల్లో నేను ఎలా స్పందించాలి, ఎక్కడ ఏ విధంగా ప్రజలతో మాట్లాడాలి అని చెప్పి ఆ జ్ఞానాన్ని ప్రతిదినము దేవుని పాదముల దగ్గర మనం కూర్చుని కనిపెట్టినప్పుడు, అడిగినప్పుడు ఆ వివేచన యొక్క ఆవశ్యకత మన జీవితాల్లో పనిచేసినప్పుడు ఆ రిజల్ట్ మనం చూసి చాలా దీవెన పొందిన వారం అవుతాం. నిజంగా ఇక్కడ పేతురేమీ పెద్ద విద్యావంతుడు కాదు. అయినప్పటికీ ఇతరుల యొక్క నాడిని గమనించి పరిస్థితులను అంచనా వేయటం మాత్రమే కాదు, ఆ పరిణామాలను కూడా ముందుగానే విశ్లేషించిన వాడే వారి యొక్క కుయుక్తులకు అక్కడే ఫుల్ స్టాప్ పెట్టేటట్లుగా మంచి సమాధానాన్ని చెప్పాడు. మనం కూడా మనల్ని చిక్కులు పెట్టేవారు మనకు ఎదురవుతూ ఉన్నప్పుడు, మనల్ని విమర్శించాలని, మనల్ని తప్పుపట్టాలని మన చుట్టూ ఉండేవారు మన ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు వారితో ఎలా సమాధానం చెప్పాలో, ఎలా వివేచన కలిగి ఆ పరిస్థితి నుంచి మనల్ని మనం రక్షించుకోవాలో కావలసినటువంటి జ్ఞానమును, వివేచనను దేవుని సన్నిధిలో అడిగి పొందుకోవాలి. ఆ తర్వాత ప్రభువు వారి యొక్క ప్రశ్నకు సమాధానాన్ని ఇస్తాడు. ఈ తర్వాత లేఖన భాగంలో మనం చూసినట్లయితే కనిపిస్తుంది, వారికి అరశికలు చెల్లించడానికి ఆయన ఒక ఆలోచన చెప్పడం, ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడం జరుగుతుంది. సమయోచితంగా పలుకుపడిన మాట వెండి పళ్ళెంలో పెట్టబడినటువంటి బంగారపు పండ్ల వంటిది అని ఉంటుంది. ఈ మాట చాలా బాగుంటుంది చదివితేనే. సమయోచితంగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెంలో పెట్టబడిన బంగారు పండ్ల వంటిది అంట. ఆ సమయోచితమైన మాట పలకడానికి కావలసినటువంటి సహాయము దేవుని దగ్గరే మనం అడగాలి. ప్రభువా, వివేచనను, విజ్ఞతను, విచక్షణను నాకు అనుగ్రహించు, వివేకమును అనుగ్రహించు అని చెప్పి మనం ప్రార్థన చేసుకున్నట్లయితే ఆయా పరిస్థితుల్లో మనం ఎలా సమయోచితంగా, సమర్థవంతంగా వాటిని అధిగమించాలో దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆ తర్వాత వివేచన అనేది ఇంకొక దశలో కూడా మనకు అవసరం అవుతుంది. మన ఆధ్యాత్మిక కోణంలో కూడా వివేచన యొక్క ప్రాముఖ్యత చాలా అవసరమైంది. ఈ రోజున సువార్త ఇంత స్పష్టముగాను, తేలికగాను, సరళమైన పద్ధతిలో విస్తారంగా ప్రకటింపబడుతున్నప్పటికీ చాలామంది గ్రహించలేనటువంటి స్థితిలో ఎందుకు ఉన్నారంటే వారికి తెలివి లేదు, జ్ఞానం లేదు అని దేవుని వాక్కు సెలవిస్తూ ఉంది. యెషయా గ్రంథము 44:19 ఎవడునూ ఆలోచన చేయుడు, నేను అగ్నిలో సగం కాల్చి తిని, నిప్పుల మీద వేసి రొట్టె కాల్చి తిని, దానితో మాంసం వండుకొని భోజనం చేసి తిని, మిగిలిన దానిని తీసుకుని దానితో హేయమైన దానిని చేయుదునా, చెట్టు మొద్దుకు సాష్టాంగ పడుదునా అని ఎవడునూ ఆలోచింపడు. యోచించుటకు ఎవనికి తెలివి లేదు, వివేచన లేదు. సృష్టికర్త అయిన దేవుడు ఎలా ఉంటాడు? నేను ఈరోజు నా చేతిలో విరివిగా వివిధ రకాలుగా వాడబడుతున్న ఒక వస్తువులాగా ఉంటాడా, లేదా జీవం లేనటువంటి ఒక ముద్దులాగా ఉంటాడా? ఎలా ఉంటాడు అని చెప్పి నరునికి వివేచన కలగడం లేదు, తెలివి లేదు. ఎందుకంటే 18వ ఉంటుంది, వారు వివేచింపరు, గ్రహింపరు, చూడకుండానట్లు వారి కన్నులు కప్పబడును, గ్రహింపకుండానట్లు వారి హృదయములు మూయబడెను.
వారికి కనుక దేవుడు అనుగ్రహించే ఈ జ్ఞానపు వెలుగులో ఈ సత్యమును గురించినటువంటి పరిజ్ఞానము వారికి కలిగినట్లయితే తప్పకుండా వారు దేన్నైతే పట్టుకుని ఇప్పటి వరకు వేలాడుతున్నారో దాన్ని విడిచిపెట్టి నిజమైన యేసు పాదాలను పట్టుకుని వారు ఆశ్రయించగలుగుతారు. వారికి అటువంటి తెలివిని, వివేచనను దేవుడు వారికి కలుగు చేయాలని మనం ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. మరి తెలివి జ్ఞానము ఎలా కలుగుతుంది అంటే ఈ సామెతల గ్రంథం 2వ అధ్యాయంలోని 6వ వచనంలో చూసినట్లయితే, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వస్తుంది. అటువంటి జ్ఞానపు వాక్కులను దేవుని సన్నిధిలో దేవుని యొక్క ప్రత్యక్షత ద్వారా పొందుకున్నటువంటి మనము ఎవరైతే తెలివి లేక, వివేచన లేక దేవుణ్ణి ఆశ్రయించలేకపోతున్నారో, నిజ దేవుణ్ణి చూడలేకపోతున్నారో, ఆయన యొక్క మహిమను తిలకించలేకపోతున్నారో వారికి వివేచన కలుగునట్లుగా మనం ప్రార్థన చేయాలి. సువార్త ప్రకటింపబడినప్పుడు వారి మనోనేత్రములు వెలిగింపబడేటట్లు వారికి తెలివిని పుట్టించు ప్రభువా, వివేచన పుట్టించు, బుద్ధి పుట్టించు అని చెప్పి మనం ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. అలాగే మన మట్టుకు మన జీవితాల్లో కూడా వివేచన కలిగి భక్తి చేయటం చాలా ప్రాముఖ్యమైంది. ఈ కడువరు దినాల్లో అనేక మంది అబద్ధ ప్రవక్తలు వచ్చి వివిధ సిద్ధాంతాలను మనకు బోధిస్తూ ఉన్నప్పుడు వీటన్నింటిలో నిజమైన వాక్కు, సత్యము ఏమై ఉన్నదో, పరిశుద్ధ గ్రంథం ఏ వాక్కైతే సెలవిస్తూ ఉందో, క్రీస్తు మనకి ఏదైతే బోధించాడో ఆ వాక్యపు వెలుగులో వాటిని పరిశీలన చేసుకుంటూ మనం జాగ్రత్తగా మన భక్తిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మనం చేసే ప్రార్థన దేవుని చిత్తానుసారమైన ప్రార్థన కాదా, లేదా వినబడిన ప్రవచనం దేవుని చిత్తానుసారమైన ప్రవచనమా కాదా, వినబడుతున్నటువంటి బోధ దేవుని చిత్తానుసారమైన వాక్యానుగుణంగా ఉన్నదా లేదా అని మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ, బేరీజు చేసుకుంటూ అనవసరపు బోధలకు ఎక్కడ చెవిని ఇవ్వకోకుండా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఆది సంఘంలోనే ఎంతో మంది విశ్వాసులను, కల్మషం లేనటువంటి పరిశుద్ధత కలిగిన ఆ రోజుల్లోనే ఎంతో మంది బోధకులు, చెడు బోధకులు వచ్చి సిద్ధాంతాన్ని వక్రీకరించి మాట్లాడి వారిని చెరపట్టుకోవాలని ప్రయత్నం చేశారు. ఈ దినాల్లో ఇంకా మరెంత విస్తారంగా ప్రబలుతూ ఉన్నారో మనం ఆలోచన చేయవచ్చు. ఇటువంటప్పుడు మనం ఎంతో మెళకువ కలిగి, జ్ఞానము కలిగి, వివేచన కలిగి, ఎవరు ఏది చెప్తే అది నమ్ముతూ ఏ దారి కనిపిస్తే ఆ దారి వెంట పరుగులు తీస్తున్నట్లుగా కాకుండా, మనం ఎక్కడైతే నాటుబడ్డామో, ఏ పునాది సిద్ధాంతం మీద అయితే మన జీవితాలను కట్టుకుంటూ వచ్చామో దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వివేచనతో మనం భక్తి చేయవలసిన అవసరం ఉంది. ఎక్కడ మనల్ని అపవాది అపహరించుకుపోకుండా ఉండేటట్లుగా జ్ఞానంతోనూ వివేచనతోనూ మన భక్తి విధానాన్ని, మనం నమ్మిన సత్యాన్ని, మనం క్రీస్తులో అంటుకట్టబడిన విధానాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ మనల్ని భద్రం చేసుకోవాలి. అందుకే దేవుని సన్నిధిలో ప్రతిరోజు కేవలము భౌతికమైన జీవన విధానంలో మాత్రమే కాకుండా నా ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా దీవెనకరంగా మలుచుకోవడానికి, ఎక్కడ నేను అపవాది వేసే వలలో, పన్నాగంలో చిక్కుకోకుండా ఉండడానికి కావలసిన కృపను ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి. ఈ వివేచన దేవుని యొక్క పరిశుద్ధాత్మ వరముల్లో ఒకటి. అది మనకు దేవుని కృప ద్వారానే అనుగ్రహించబడాలి. ఆ వివేచన ద్వారా మన జీవితాల్ని ఫలవంతం చేసుకోవడం మాత్రమే కాకుండా ఇతరులకు కూడా మనకు దీవెన కలిగించే వారుగా ఉండాలి. మన చుట్టూ అవసరతల్లో ఉన్నవారు ఎంతోమంది మనకు కనిపిస్తూ ఉంటారు. వారు మనతో ఏ విషయాన్ని పంచుకోరు, కానీ వారు ఏదో మనోవ్యాధితో బాధపడుతూ ఉంటారు. అటువంటి వారి దగ్గరకు వెళ్ళినప్పుడు మనం దేవుని యొక్క మాటను ఎలా చెప్పాలో కావలసినటువంటి జ్ఞానమును, వివేచనను దేవుని సన్నిధిలో అడిగి పొందుకోవాలి. వివేచన వరము అనేది ఏదో ఈజీగా మనం అప్లై చేసేసి మాట్లాడేసేది కాదు. ఇది పరిశుద్ధాత్మ అనుగ్రహించే వరము కనుక ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లాగా మాట్లాడేది కాదు. దేవుని యొక్క ఆత్మ నడిపింపుతో మనం ఇతరుల దగ్గరకు వెళ్ళి వివేచన వరము ద్వారా, పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా వారికి మనం సహాయం చేయగలగాలి, పరిచర్య చేయగలగాలి. మన తోటి వారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఆర్థిక సమస్యల్లో ఇబ్బంది పడుతున్నావు కదా అని చెప్పడం తేలికే, కానీ 100% మంది ఆర్థిక సమస్యల్లోనే ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళి నువ్వు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నావు కదా అని చెప్పడం తేలికే, ఎందుకంటే 150% మంది అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఉన్నారు. యవనస్తుల దగ్గరికి వెళ్ళి నీ మనసులో ఏదో గందరగోళం ఉంది, నువ్వేదో మదన పడుతున్నావు, వేదన పడుతున్నావు అని చెప్పడం తేలికే, ఎందుకంటే యవనస్తుల్లో ఏదో ఒక సంఘర్షణ వారి భవిష్యత్తును గురించి లేదా వారు సాధించవలసిన వాటి గురించి ఉంటుంది. అటువంటి సామాన్యమైన విషయాల గురించి కాదు, కానీ కేవలము దేవుని యొక్క ఆత్మ నడిపింపుతో పరిశుద్ధాత్ముడు ఒక ప్రత్యేకమైన వరము ద్వారా మనల్ని మన తోటి వారి దగ్గరకు నడిపించినప్పుడు ఖచ్చితంగా వారి మధ్య మనం గొప్ప పరిచర్య చేసే వారంగా వాడబడాలి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది. మత్తయి సుంకపు మెట్టు దగ్గర కూర్చుని తన పని తాను చేసుకుంటా, తన జాబ్ తాను చేసుకుంటా ఉన్నాడంట. యేసు అక్కడికి వెళ్ళి మత్తయిని చూసి,
నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి వెంబడించాడంట. మత్తయిని చూసినప్పుడు ఎవరైనా ఏమనుకుంటారంటే, ఇతను రోమా ప్రభుత్వపు మనిషి, ఇతడు పన్నులు వసూలు చేసేవాడు, ఇతను కఠినాత్ముడైన హృదయం కలిగిన వాడు అని అనుకుంటారు. కానీ ఎప్పుడైతే యేసు వెళ్ళి నన్ను వెంబడించమని చెప్పాడో వెంటనే మత్తయి యేసును వెంబడిస్తే గాని అప్పటి వరకు మత్తయి యేసు ఎడల ఎంత విశ్వాసాన్ని కలిగి ఉన్నాడో, ఆయన ఎడల ఎంత ఆసక్తిని కలిగి ఉన్నాడో, ఆయన వెంబడించాలని ఎంత ఆతృత కలిగి ఉన్నాడో ఈ లోకానికి తెలియదు. అలాగే మన తోటివారు ఏ ఏ పరిస్థితుల మధ్య ఉన్నప్పటికీ మనం వెళ్ళి చెప్పే ఒక మాట, మనం వెళ్ళి చేసే ఒక ప్రార్థన, పరిశుద్ధాత్ముడు ఎవరి హృదయంలో ఎప్పుడు ఏ విధంగా ఎలా కార్యం చేస్తాడో మనం ఊహించలేం. కాబట్టి వారికి మనం ప్రయోజనం కలిగించే వారిగా దేవుడు మనలో ఉంచే తలాంతు, ఆ వివేచన వరం అన్నది వారికి దీవెన కలిగించాలి. కేవలము దేవుని ఆత్మ నడిపింపును బట్టి వివేచన కలిగి, ఇదిగో నేను ఈరోజు వెళ్ళి వారికి ఈ సువార్తను ప్రకటిస్తే, ఈ రోజున వెళ్ళి వారి కొరకు ప్రార్థన చేస్తే, వారిని దేవుని మందిరానికి నడిపిస్తే వారి కుటుంబం కట్టబడుతుంది, వారి జీవితాలు కట్టబడతాయి, వారి బ్రతుకులు మారుతాయి, పరిస్థితులు చక్కబడతాయి అని చెప్పి ఆ దేవుని ఆత్మ నడిపింపుతో వివేచన కలిగి మనం వెళ్ళి వారిని దర్శించినప్పుడు దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు అక్కడ జరుగుతాయి. ఈ వివేచన గురించి ఇంకో మాట చెప్పాలంటే, మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడానికి మాత్రమే కాదు, అలాగే మనం ఇతరులకు మేలు చేయడం మాత్రమే కాదు, దేవుని చిత్తాన్ని కనుగొనే కోణంలో కూడా మనం వివేచనను ఉపయోగించగలిగితే, ఒక వ్యక్తి పట్ల తండ్రి చిత్తం ఏమై ఉన్నదో దాన్ని నాకు ఇవ్వబడిన తలాంతు ద్వారా, వరము ద్వారా నేను దేవుని కొరకు ఉపయోగపడతాను అని మనం కోరుకున్నట్లయితే దేవుడు ఆ విధంగా కూడా ఖచ్చితంగా మనల్ని వాడుకుంటాడు. లూకా సువార్త 8వ అధ్యాయంలో మనం దెయ్యములు పట్టిన ఒక వ్యక్తిని చూస్తాం. ఆ దెయ్యములు పట్టిన వ్యక్తిని చూసినప్పుడు చాలా మందికి కలిగేటువంటి అవగాహన ఏంటంటే, సామాన్యమైన వివేచన ద్వారా గనక ఆలోచిస్తే ఇతడు దెయ్యములు పట్టినవాడు, ఇతని దగ్గరికి వెళుతున్న ప్రమాదకరం, ఇతనికి దూరంగా ఉండాలి అని ఆలోచన చేస్తారు సామాన్యమైన వివేచన కలిగిన వారు. అదే ఆత్మానుసారమైన వివేచన కలిగిన వారైతే, ఇదిగో ఇతడు దురాత్మ చేత బంధింపబడ్డాడు, ఇతడు తన ప్రమేయం లేకుండానే ఇటువంటి పనులు చేస్తూ ఉన్నాడు, ఇతని జీవితం బంధించబడి ఉంది అని గ్రహించగలుగుతారు. ఇంకా తండ్రి చిత్తాన్ని గ్రహించగలిగి వివేచించగలిగిన వారైతే పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా అతనిలో దేవుణ్ణి వెంబడించే గొప్ప వ్యక్తిని, ఈ వ్యక్తి గనక మార్పు చెందితే, ఈ వ్యక్తి గనక విడిపింపబడితే, ఈ వ్యక్తి గనక స్వస్థత పొందితే ఇతడు గొప్ప భక్తుడవుతాడు, దేవుని వెంబడించే వాడవుతాడు అని చూడగలిగిన వారం అవుతాం. అలాంటి వివేచన కలిగిన ఆత్మను దేవుడు మనకి ఇవ్వాలని ఈ దినాల్లో కోరుకుంటూ ఉన్నాడు. ఈ వ్యక్తి ఎప్పటికీ మారడు, ఈ పరిస్థితులు ఎప్పటికీ మారవు అన్నటువంటి ఆలోచనతో కాకుండా సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క కోణంలో నుంచి ఆయన చిత్తము ఏమై ఉన్నదో ఆ వ్యక్తి పట్ల, ఆ పరిస్థితి పట్ల అని మనం ఆలోచన చేసినప్పుడు అయోగ్యులమైన, అతి సామాన్యులమైన నిన్ను నన్ను కూడా దేవుడు ఆ స్థానంలో గొప్ప బలమైన వారిగా వాడుకుంటాడు. ఆ వ్యక్తిని ప్రభువు ఎప్పుడైతే దర్శించి స్వస్థపరుస్తాడో వెంటనే అతను ఏమయ్యాడంటే స్వస్థత పొంది మంచి బట్టలు కట్టుకొని వచ్చి యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నాడంట. ఎంత వ్యత్యాసమో చూడండి. అంతకుముందు వస్త్రహీనుడై మతి భ్రమించి ఏ నిమిషంలో ఏ హాని చేసుకుంటాడో తనకు తాను తెలియని పరిస్థితుల్లో జీవిస్తూ ఉండే మనిషి యేసు దర్శించిన ఒకే ఒక్క గడియ తరువాత అతని జీవితం ఎంత ఘనంగా మారిపోయిందో, ఎంత ఉన్నతంగా, ఎంత గొప్పగా వచ్చి చక్కగా ఆయన పాదాల దగ్గర కూర్చుని, ప్రభువా నన్ను ఎప్పుడూ నీతో పాటే ఉండనివ్వు, నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి నన్ను వెంబడించేవాడినిగా ఉండనివ్వు, నీతో పాటే నన్ను తీసుకుని వెళ్ళు, నేను నిన్ను విడిచిపెట్టలేను అన్నంత ఆరాధనా భావం అతనిలోనికి ఎదిగేంతగా అతని జీవితం మలచబడింది. ప్రభు తర్వాత అతన్ని నీవున్న చోటే, నీవున్న గ్రామంలోనే గొప్ప సాక్షిగా ఉండమని చెప్తే అతను ఆ ప్రాంతంలో గొప్ప సాక్షిగా తన జీవితాన్ని జీవిస్తాడు. పాత జీవితానికి క్రొత్త జీవితానికి ఎంత వ్యత్యాసమో చూడండి. మన చుట్టూ ఉన్నవారు కూడా ఆయా పరిస్థితులను బట్టి చూస్తే వీరి స్థితిగతులు మారవేమో అనిపిస్తుంది, కానీ ఒక్కసారి ప్రభు దర్శిస్తే వీరి జీవితాలు ఏమవుతాయి? వ్యసనాలతో ఉన్నటువంటి యవనస్తుని జీవితం ఒక్కసారి ప్రభు దర్శిస్తే ఎలా ఉంటాడు? బాధలతోనూ ఇబ్బందులతోనూ విగ్రహారాధన పరిస్థితుల్లో మగ్గిపోతున్నటువంటి ఈ జీవితాలను ఒక్కసారి ప్రభు దర్శిస్తే ఎలా ఉంటాడు అని మనం చూడగలిగితే ఆ మనసు మనల్ని కూర్చోనీయలేదండి. మనం కూర్చుని మౌనంగా ఉండలేము. ఖచ్చితంగా వెళ్ళి దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవా నీ మాటలు ఎలా వారికి ప్రకటించాలో, నీ దగ్గరకు వారిని ఎలా నడిపించాలో అని చెప్పి దేవుని లో గోజాడి పాదములు పట్టుకొని వేదనతో అయినా సరే, వేదన పడి అయినా సరే వారిని ప్రభు యొద్దకు నడిపించగలుగుతాం. అటువంటి వివేచన కలిగిన మనసు దేవుని సన్నిధిలో మనం అడిగి పొందుకోవాల్సిన అవసరం ఉంది. వివేచనను వెదకమని
సామెతల గ్రంథకర్త మనకు చెప్పడంలో ఉన్న అర్థం ఇదే. మన జీవితాలను ఉన్నటువంటి స్థితి నుంచి హెచ్చైన స్థితిలోనికి, ఘనమైన స్థితిలోనికి, దీవెనకరమైన స్థితిలోనికి మార్చబడాలి అంటే, మలచుకోవాలి అంటే మన జీవన విధానంలో మార్పు రావాలి, మన భక్తి విధానంలో మార్పు రావాలి, మన ధోరణిలోనూ నైజంలోనూ మార్పు రావాలి. అది ఎలా కలుగుతుంది? మన కన్నులకి జ్ఞానము కలిగితే, మనకు వివేచన దేవుడు అనుగ్రహించినట్లయితే మనం తేట తెల్లముగా స్పష్టముగా చూడగలిగిన వారం అవుతాం. అశుభ్రంగాను మురికి బట్టలతోనూ బురదలోనూ కూర్చున్న వ్యక్తికి ఇదిగో ఇది అసహ్యంగా ఉంది అని తెలిసిన మరుక్షణం, వానికి ఆ జ్ఞానం కలిగిన మరుక్షణం చిచి నేను ఇక్కడ కూర్చున్నానేంటి అని చెప్పి చక్కగా వెళ్ళి మంచి వస్త్రాలు ధరించుకొని తన స్థితిని బాగు చేసుకున్నట్లే చాలామంది వారి వారి స్థితిగతులను బాగు చేసుకుని దేవునికి యోగ్యమైన, ఆమోదయోగ్యమైన జీవితాలను జీవించడానికి వారిని వారు మలుచుకుంటారు. మనం కూడా అలా మలుచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. దేవుని భక్తి మనకు విలువలను నేర్పుతుంది. మనం వివేకముతోనూ, విజ్ఞతతోనూ, విచక్షణతోనూ మనం నడుచుకోవాల్సిన అవసరత ఉంది. ఏదైతే అదవుతుందిలే, ఏదైతే అది జరుగుతుందిలే అంటే మనం ఇంత ప్రార్థన చేసేది ఎందుకు? ఆ జరిగే చెడును అడ్డగించాలనే కదా మనం ప్రార్థన చేసేది, ఆ కీడును తప్పించాలే కదా మనం దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసేది. అటువంటప్పుడు దానికి కారణమైనటువంటి మన ఆలోచన విధానాన్ని, మన యాటిట్యూడ్ని, మన ప్రవృత్తిని, వీటినన్నింటినీ మార్చుకుంటేనే కదా వాటన్నిటికీ అనువుగా దేవుని యొక్క కార్యం మన జీవితంలో జరుగుతుంది. ఈ రోజున మనం ఉన్న స్థితి నుంచి మెరుగైన స్థితిలోనికి వెళ్ళాలంటే, మన స్థితిగతులు కుటుంబంలో ఉన్నవి ఇంకా మెరుగుపరచబడాలి అంటే, మన పిల్లల భవిష్యత్తు మరింత దీవెనకరంగా ఉండాలి అంటే, మన జీవితంలో అభివృద్ధి, ఆశీర్వాదం ఇంకా మరింతగా మనం ప్రత్యక్షంగా చూడాలి అంటే ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఎక్కడైతే మనం మార్పు చెందవలసి ఉన్నామో అది దేవుని సన్నిధిలో జ్ఞానమును, వివేచనను వెదకాలి, అభ్యసించాలి, దాని కొరకై మనవి చేయాలి. ప్రభువా నాకు కావలసినటువంటి వివేచనను అనుగ్రహించి ఈ సమయంలో ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఈ సమయంలో ఏ విధంగా మాట్లాడాలి, ఎవరితో ఎటువంటి పరిస్థితుల మధ్య నేను ఎలా నడుచుకోవాలి అని ఆయన పాదములు పట్టుకొని అడిగినప్పుడు తప్పకుండా ఆ వివేచన జ్ఞానాన్ని పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహిస్తాడు. మనం దీవెనకరంగా ఉంచుకోవడం మాత్రమే కాకుండా మనకి ఇవ్వబడిన తలాంతు ద్వారా అనేకులకు మనం దీవెనకరంగా తప్పకుండా అవ్వగలుగుతాం. దావీదు ఒక తప్పు చేశాడు. నాతాను ప్రవక్త దగ్గరకు వెళ్ళి, దేవుడు నువ్వు వెళ్ళి దావీదుతో తను చేసిన తప్పు గురించి చెప్పమంటాడు. నాతాను ప్రవక్త వెళ్ళి ఎంత చక్కగా ఒక కథ చెప్తాడో కదా దావీదుకి. ఒక ఊర్లో ఇద్దరు మనుషులు ఉన్నారు. ఒకడు ధనవంతుడు, ఒకడు దరిద్రుడు, పేదవాడు. ధనవంతునికేమో చాలా గొర్రెలు, గొడ్ల మందులు విస్తారంగా ఉన్నాయి. పేదవాడికి మాత్రం ఒకే ఒక్క చిన్న ఆడు గొర్రెపిల్ల ఉంది. అయితే దాన్ని వాడు ఎంత ప్రేమగా చూసుకుంటూ ఉంటాడో, తన తినే భోజనంలోనే పెడతాడు, తన తాగే దాంట్లోనే పెడతాడు, తన పక్కనే ఉంచుకుంటూ ఎంతో ప్రేమగా తన బిడ్డలాగా చూసుకుంటూ ఉంటాడు. అయితే ఈ ధనవంతుని ఇంటికి ఒక అతిథి వచ్చాడు. ఆ అతిథి కోసం ఇతని దగ్గర ఉన్న గొర్రెపిల్లలన్నింటినీ విడిచిపెట్టి ఆ పేదవాని ఇంటి దగ్గర ఉన్న ఒకే ఒక్క గొర్రెపిల్లని తీసుకుని అతనికి దారాదత్తం చేస్తాడు అని చెప్పి కథ చెప్తాడు. దావీదు వెంటనే, నా రాజ్యంలో ఇటువంటి అన్యాయం జరిగిందా? ఆ పేదవాడు చాలా అన్యాయం అయిపోయాడు, ఖచ్చితంగా ఆ పని చేసినటువంటి వ్యక్తికి ఖచ్చితంగా శిక్ష పడి తీరాలి అని ఆవేశంతో చెప్తాడు. అప్పుడు నాతాను, ఆ మనుష్యుడు నీవే. ఎలా వచ్చింది నాతానికి ఇంత తను చేసిన తప్పిదాన్ని రాజుతోనే, అధికారం కలిగిన రాజుతోనే ఒప్పించగలిగినటువంటి జ్ఞానము, వివేచన ఎలా వచ్చింది? ఇది పరిశుద్ధాత్మని యొక్క వరము. దేవుడు అనుగ్రహించబట్టే అతనుకు కలిగింది. దేవుడు చెప్పమన్నాడు కదా, ఆ పర్యావసానం గురించి నాకెందుకులే, నేను వెళ్ళి చెప్తాను. ఇదిగో దావీదు, నీవు ఉరియా భార్యను బెత్షెబాను విషయంలో నువ్వు తప్పిదం చేశావు, అతనికి అన్యాయం చేశావు, అతని ప్రాణాన్ని హరించావు అని చెప్పి అతనితో సూటిగా చెప్పవచ్చు. కానీ దావీదు తన అధికారాన్ని బట్టి, తను చేసిన పాపం విషయంలో ఎలా ఇటువంటి మానసిక స్థితిని కలిగి ఉన్నాడో, ఒప్పుకునే స్థితిని కలిగి ఉన్నాడో లేదో, పశ్చాత్తాపపడే హృదయాన్ని కలిగి ఉన్నాడో లేదో. కాబట్టి దేవుని యొక్క ఆత్మ నడిపింపుతో నాతాను వెళ్ళి విప్పినటువంటి ఈ కథ ద్వారా తన తప్పును గ్రహించగలిగి పశ్చాత్తాపంతో తన జీవితాన్ని కట్టుకొని మరలా ఎన్నడూ అటువంటి పాపం చేయనంతటి గొప్ప పశ్చాత్తాపాన్ని పొందడానికి గొప్ప ప్రవక్త అయిన నాతాన్ని దేవుడు వాడుకున్నాడు. వివేచన వరము అనేది రాబోయే ఉపద్రవాలను ఆపడం మాత్రమే కాదు, ఉన్నటువంటి చిక్కులను ఎలా పరిష్కరించుకోవాలో కూడా తెలియచేయగలిగినటువంటి గొప్ప వరం.
దాన్ని దేవుని సన్నిధిలో మనం ప్రభువా ఈ పరిస్థితుల్లో ఈ సందర్భాల్లో వీటన్నింటి నుంచి కూడా మేము శ్రేష్టమైన వాటిని, యోగ్యమైన వాటిని ఎంచుకోవడానికి కావలసినటువంటి జ్ఞానమును, వివేచనను మాకు అనుగ్రహించు అని చెప్పి మనం ప్రార్థన చేసుకున్నట్లయితే తప్పకుండా ఆయా పరిస్థితుల్లో దేవుడు మనల్ని అద్భుతంగా వాడుకుంటాడు. దేవుని యొక్క జ్ఞానముతోనూ వివేచనతోనూ ఎన్నో రాజ్యాలు కట్టబడ్డాయి, జీవితాలు కట్టబడ్డాయి. అంతేకాదు రావాల్సిన రాబోయే యుద్ధాలను సైతము ఆపగలిగినటువంటి శక్తి దేవుని యొక్క మాటకు ఉంది. దేవుడు ఒక వ్యక్తిని వాడుకునే విధానంలో ఉంది. దానికి మనకు కావాల్సినది ఏదైనా ఉంటే ఆయన పాదములు పట్టుకొని, ఇదిగో నీ సాధనంగా నేను వాడబట్టానికి నేనేం చేయాలి? చాలామంది స్వార్థ ప్రకటించేవారు, వారి ఉద్దేశం ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తి కనిపిస్తే చాలు స్వార్థ మొత్తం ఒక్కసారే చెప్పేయాలని ఆసక్తి. ఆ వ్యక్తి ఎలా రిసీవ్ చేసుకుంటారో, ఎటువంటి అవగాహన శక్తిని కలిగి ఉంటారో అని అంచనా వేయకుండానే ఈ వ్యక్తి నాకు దొరికాడు కాబట్టి ఆది నుంచి అంతం వరకు మొత్తం ఒక్కసారే చెప్పేయాలి. ఎందుకంటే స్వార్థ చెప్పాననే సంతృప్తి నాకు కలుగుతుంది. ఆ వ్యక్తి అర్థం చేసుకుంటాడులే, పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడులే, నా ముందు నా బరువు నేను దించేసుకుని నేను మొత్తం చెప్పేసేయాలి అన్న ఉబలాటంతో, ఒక్కోసారి అత్యాసక్తితో మనం ఎదుటివారి యొక్క అవగాహన స్థాయిని అంచనా వేయకుండా చెప్తాం. అలా కాకుండా దేవుడు ఈ వివేచన వరం అనుగ్రహించినప్పుడు మన తోటి వారికి స్వార్థను ఎలా చెప్పాలో కూడా కావాల్సినటువంటి మాటలను ఆ సందర్భంలోనే పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహిస్తాడు. ఇదిగో ఈ వ్యక్తికి దేవుని యొక్క గొప్పతనం చెప్పాలి, మరుసటిసారి దేవుడు చేసిన అద్భుతం గురించి చెప్పాలి, మరుసటిసారి దేవుని యొక్క సర్వోన్నతమైన శక్తి గురించి చెప్పాలి, మరుసటిసారి ఇదిగో ఈ దేవుడు తన ప్రాణాన్ని ఎలా అయితే సిలువలో కార్చి మన కొరకు అర్పించాడో, ఎలా పునరుద్ధానుడై తిరిగి లేచాడో ఆ సత్యాన్ని వీరికి తెలియచేయాలి అని అంచెలంచెలుగా స్వార్థను వారికి చెబుతూ ఉన్నప్పుడు, వారి హృదయంలో నాటుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు వారి హృదయంలో కార్యసాధకం చేసి వారిని నడిపిస్తాడు. అర్థం చేసుకోగలిగే వారుంటే వారికి ఒక్కసారే చెప్పవచ్చు. కానీ అర్థం చేసుకోలేని వారితో మనం ఎలా నడుచుకుంటే వారిలో ఈ మాటలు ఫలిస్తాయో, ఫలభరితం అవుతాయో అని మనం ఆలోచన చేసుకుంటూ పరిశుద్ధాత్మ శక్తిని ఆధారం చేసుకుని మనం వారి విషయంలో నడుచుకున్నప్పుడు తప్పకుండా దేవుడు అద్భుతమైన సహాయాన్ని చేస్తాడు. దేవునితో మనం ఎల్లప్పుడూ ఇటువంటి సహవాసాన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే, దేవుని యొక్క చిత్తం ఏమిటో మనం గ్రహిస్తూ నడుచుకున్నప్పుడు మాత్రమే ఇతరుల జీవితాల్లో మనం ఆశీర్వాదకరంగా ఉండగలం. మొదటి మెట్టు ఏంటంటే మనలో చేసుకోవాల్సినటువంటి మార్పులు, జీవన విధానంలో కానీ, ఆలోచన ధోరణిలో కానీ, ప్రవర్తనలో కానీ, వీటన్నింటిలోనూ జ్ఞానమును, వివేకమును నాకు దయచేయను ఆయన. వ్యర్థమైనటువంటి నిరుపయోగకరమైన భావోద్రేకాలతో ఎల్లప్పుడూ మండుతూ ఉన్నట్లుగా కాకుండా నీ యొక్క వరములతోనూ, నీ యొక్క ఆత్మతోనూ, నీ యొక్క సన్నిధితోనూ, నీతో సంభాషణతోనూ నా దైనందిన జీవితం గడపాలి అనే ఆ వివేచనను, ఆ జ్ఞానాన్ని మనం దేవుని సన్నిధిలో పొందుకోవాలి. లోకంతో సహవాసం చేసినంత కాలము మన జీవితం నిరుపయోగం అయిపోయినట్లే. దేవుని సన్నిధిలో మనం గడిపే ప్రతి సమయం విలువైనదే. ఈ విషయంలో కూడా మనం వివేచన కలిగి మన బ్రతుకు విషయంలో, మన జీవితాన్ని ధన్యకరం చేసుకోవడం విషయంలో కూడా పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు. అందుకే మనం అవకాశం ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవలసింది ఏంటంటే, నా జీవితంలో నువ్వు ఎన్నో మేలులు చేసావు ప్రభువా, ఇదిగో నేను సిద్ధంగా ఉన్నాను, నన్ను వాడుకొని నీ యొక్క వివేచన అనే వరమును, జ్ఞానమును, విజ్ఞతను, వివేకమును అనుగ్రహించి ప్రజలకు నేనే విధంగా మేలుకరంగా ఉండగలను. ఒకవేళ నేను ఒక మాట చెప్తే వారి జీవితం బాగుపడుతుందేమో, నేను చేసే ప్రార్థన వారిలో మార్పు తీసుకువస్తుందేమో, అలా నన్ను వాడుకో, ఇతరులకు నేను దీవెన కలిగించేలాగా నా జీవితాన్ని వినియోగించుకో ప్రభువా అని మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రజలను ఆయన తట్టు ఆకర్షించుకుంటాడు. వారి హృదయంలో ఉన్నటువంటి చీకట్లన్నింటినీ తొలగించి వేసి ఆయన యొక్క వెలుగుతో వారి హృదయాల్ని నింపి సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. మత్తయి లాంటి వారు చాలామంది ఉన్నారు. వారిలో ఎంతో భక్తిభావం ఉంటుంది, పైకి మాత్రం కనిపించరు. వారు మన చుట్టూనే ఉంటారు. వారి యొద్దకు నన్ను నడిపించు ప్రభువా. పాపపు స్థితిలోనూ, వ్యాధికరమైన వ్యసన పీడితమైనటువంటి స్థితిలో ఉన్న యవనస్తుల దగ్గరికి, సోదరుల దగ్గరకు నన్ను పంపించు ప్రభువా. మా కొలీగ్స్తో ఎలా మాట్లాడి వారున్న స్థితిగతుల నుంచి శ్రేష్టమైన నీ మార్గం వైపు మళ్ళుకోవాలో చెప్పగలగడానికి, మా తోటి వారికి నేను ప్రయోజనకరంగా ఉండడానికి నన్ను నడిపించు ప్రభువా అని ఈ వివేచన వరం కలిగి మనం ప్రార్థన చేసినప్పుడు మన ద్వారా దేవుడు అనేక మంది జీవితాల్లో గొప్ప మేలులను, ఆశీర్వాదాలను కలుగచేస్తాడు. అది మనకి ఎంత దీవెన అవుతుందో ఆలోచించండి. అది దేవునికి ఎంత మహిమ అవుతుందో ఆలోచించండి. మనం చేసే పరిచర్య ఇంతకన్నా గొప్పగా ఇంకేం కావాలి?
ఒక వ్యక్తిని అగ్నిలోంచి లాగినట్లుగా దేవుని కొరకు సంపాదించడం కంటే గొప్ప పరిచర్య ఇంకా ఈ లోకంలో గొప్ప పని ఇంకా మనం ఏం చేయగలం? దేవుడు చేసిన ఎన్నో ఉపకారములకు మేళ్లకు ప్రతిగా ఆయన పనిని మనం చేసినట్లయితే జ్ఞానముతోనూ వివేకముతోనూ మన జీవితాన్ని కట్టుకోవడం మాత్రమే కాకుండా ఇతరులకు దీవెన కలిగించినట్లయితే తప్పకుండా పరిశుద్ధాత్ముడు మన జీవితంలో ఎన్నో మేళ్లను మన దారి గుండా తీసుకువస్తాడు. మనం ఊహించినటువంటి గొప్ప కార్యములను, ఆశీర్వాదాలను మన జీవితాల్లో కూడా జరిగిస్తాడు.